శౌర్య, మనం ఇక్కడే ఇలాగే ఉండిపోతే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. నేను వెళ్ళి జాబ్ చేస్తాను. ఇంటికే రానివ్వలేదు, ఆఫీస్కి రానిస్తారా? మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి అవమానం పడ్డం తప్పితే వేరే ప్రయోజనం ఉండదు సిద్ధార్థ్. ఆఫీస్కి వెళ్ళలేనని నాకు తెలుసు. అలానే ఖాళీగా కూర్చుంటే మనల్ని మనం బ్రతికించుకోవడానికి డబ్బులు కావాలి కదా. నేను వెళ్ళి ఏదో ఒక జాబ్కి ట్రై చేస్తాను. సరే సిద్ధార్థ్. వదినా, టిఫిన్ చేస్తావా? నాకు ఆకలిగా లేదు. వదినా, ఏమైంది? నీకొక విషయం చెప్పాలి. ఇంత ఆనందపడుతున్నావు అంటే ఏదో శుభవార్త అయి ఉంటుంది. చెప్పు వదినా, ఏంటది? శౌర్య, ఈ శుభవార్త ఫస్ట్ మాధవ్కి చెప్పాలి. తర్వాత చెప్తాను. వస్తా. అక్క, ఏమైంది భూమి గారికి? మేబీ మూడ్ స్వింగ్ లాంటిది. మూడ్ స్వింగా అంటే? నీకు తెలియదులే. మాధవ్, మాధవ్, మాధవ్. భూమి ఆగు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లోకి వస్తావు? చేసిన ఘనకార్యం సరిపోలేదా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? వెళ్ళు బయటికి. ఎందుకమ్మా వద్దంటే కూడా వచ్చి లేనిపోని గొడవల్ని తీసుకొస్తున్నావేంటి? భూమి, ఇంట్లోకి రావద్దని చెప్పాం కదా, ఎందుకు వచ్చావు? నేను మాధవ్తో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం అవసరం లేదు. మాధవ్ కూడా నీతో మాట్లాడు. ముందు బయటికెళ్ళు. మాధవ్, మాధవ్, అరే మాధవ్. అసలు మన మాట కూడా లెక్క చేయకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఏమనుకుంటుంది అసలు? నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంట్లోకి రావడానికి వీలేదని చెప్పాను కదా. వద్దన్నా వినకుండా అక్క మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచింది. ఒక్కసారి నా మాట విను మాధవ్. ఏంటి నీ మాట వినేది? నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇక్కడ మన ప్రేమ ప్రాణం పోసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, వెళ్ళిపోమంటావా?